మీరేమి పని చేయకుండా ఇళ్ళలో కూర్చోమని వర్షాన్ని పంపిస్తే ఎవరు ఖాళీ ఉన్నారండి? ఎవరు ఖాళీ ఉన్నారు? అంటే పనులు చేయాలంటే ఏముండాలి? చేతులకు బిగించేస్తారంట. మీరు వర్షాన్ని పంపిస్తున్నట్టే మీరు పని చేయొద్దని దేవుడు వర్షాన్ని పంపిస్తుంటే మనం అందరం పనులకు వెళ్ళామా, రెయిన్ కోట్లు వేసుకున్న వాళ్ళు ఎవరన్నా వర్షం పడుతుంటే రెయిన్ కోట్ వేసుకొని చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? రెయిన్ కోట్ వేసుకొని మాత్రం డ్యూటీకి వెళ్తాం. అర్థమైందా? ఏదన్నా ఊర్లో పని ఉందంటే రెయిన్ కోట్ వేసుకొని మాత్రం ఊరికి వెళ్తాం, కానీ రెయిన్ కోట్ వేసుకొని మాత్రం చర్చికి రాము. చెట్టుని పట్టుకొని షాప్కైనా వెళ్తాం, కానీ ఈ చర్చికి రాము, సంఘానికి రాము. చేతి పనులను బిగించాడంటే తెలుసా, నువ్వేమి పని చేయొద్దు వర్షం పడుతున్నప్పుడు. అయితే ఏం పని చేయకుండా ఏం చేయాలి? బజ్జీలు వేసుకోవాలి గరం. ఏదైనా గరంగా తినాలనిపించిందా? మనకు అదే ఆలోచన వస్తా లేదా? ఇట్లా వర్షం పడుతుంటే ఎక్కడ పని పోకపోతే ఏం ఆలోచన వస్తుంది? వేడివేడిగా ఏం తీసుకోవాలి, ఏం తినాలి, టీ తాగదమ్మా, ఏదో ఒకటి టక్క పళ్ళ కింద వేసి పని పెట్టుతూనే ఉండాలి. అంటే వర్షం పడుతున్నప్పుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీరు వర్షం పడుతున్నప్పుడు మీరు పనికి వెళ్ళకుండా మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని సృష్టి కార్యక్రమాలను ఆలోచించాలి. అంటే అర్థమేం తెలుసా? వర్షం పడుతున్నప్పుడు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వర్షం పడుతుందంటే పనులన్నీ స్టాప్. అర్థమైందా? చేతిని పనులను బిగించేసంట, ముద్రేసంట. వర్షంలో మీరు ఎవరు పని చేయడానికి లేదు.